లేదు. నువ్వు డైరెక్ట్ 20,000 అంటే అందరు 20,000 వేస్తుండ్రా? సరే మరి ఓకే, బయోసన్ యాదవ్ 1x వేసిండు అనుకుందాము. మరి సినిమా థియేటర్లల్లో బ్యానర్లు వేస్తుండ్రు 1x బెడ్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పి, మెట్రో స్టేషన్లలో పెడుతున్నారు. వీటి గురించి మాట్లాడారు ఏంది జనాలు? ఓకే, సో నెక్స్ట్ నాన్ వెజ్ కి విజ్జుగౌడే టార్గెట్ అయితే ఎట్లుంటది అన్న? వాడు అడ్రస్ తెలిస్తే నేను బిజినెస్ క్లాస్ వేసుకొని విజ్జుగోడే టార్గెట్ అయితే కాదు. నాకు ఆల్రెడీ నాన్ వెజ్ గా టార్గెట్ అయిపోయాడు. వాడు బ్రెజిల్ లో ఉన్నాడు. బ్రెజిల్ లో ఇప్పుడు నేను అంటున్నా ఇండియాలో ఉన్నాడు అంటున్నా. ఇండియాలో ఈ పొక్క కాడు ఉన్నామని ఇప్పుడు నేను ఒకరికి ఛాలెంజ్ చేస్తున్నా. బ్రెజిల్ ఉన్న రారా అంటున్నా, నేను ఇండియాలో ఉన్న రారా అంటున్నా. వాడికి నేను ఏ పొక్కలు ఉన్నాను ఇంతసేపు నువ్వు గూగుల్ మ్యాప్ లో చూసుకుంటే నువ్వు వాడును, నేను ఇడున్నా. నువ్వు రమ్మంటే నీకు రూటే సరిగ్గా తెలియలేకపోయా. మరి వాడు క్లియర్ అడ్రస్ తెలిస్తే కదా. నేను రేపు పొద్దున బిజినెస్ క్లాస్ వేసుకొని ఫస్ట్ వాడిని నా భారతదేశం గురించి ఏం మాట్లాడుతున్నావు రా అనేసి అర్థమవుతుందా? వాని అన్నీ ఇమీడియట్ గా ఫ్లైట్ ఎక్కుతా. ఓకే, అక్కడనే కొట్టేసి ఇక్కడికి వచ్చేస్తా. ఇమీడియట్ గా ఫ్లైట్ ఇమీడియట్ గా మళ్ళీ ఇండియా ఫ్లైట్ బ్రెజిల్ లో ఉన్నాడు. ఇన్ఫర్మేషన్ ఏ ఏరియాలో ఉన్నాడో తెలియదు. తెలిస్తే పక్క వెళ్తున్నాడు. నీకు ఉంటే బ్రెజిల్ లా క్లియర్ కట్ గా మ్యాప్ పిన్ పాయింట్ నీ డిస్క్రిప్షన్ లో పెట్టు. ఒక 1 వీక్ 4 to 1 వీక్ లా వచ్చేస్తారు నీ మొగుళ్ళు అందరూ. లేదని అంటావా? అంత సీన్ లేదురా మీకు అంటావా? నువ్వేరా ఇండియాకి ఓపెన్ ఛాలెంజ్. వీడియో నాన్ వెజ్ చూస్తాడా? చూస్తే కాదన్నా, ఈ వీడియో మొత్తం చూస్తాడు అన్నా. ఇప్పుడు ఒక 1000 మంది ఫాలోవర్స్ ఉన్నాడు. నిన్ను ఎవడన్నా ఏమన్నా అన్నాడు అనుకో, నువ్వు పట్టించుకుంటావా? ఒక 1000 మంది ఫాలోవర్స్ ఉన్నాడు, నువ్వు 13 లక్షల మంది ఉన్నారు నీకు ఫాలోవర్స్. ఒక 100 మంది ఉన్నాడో 1000 మంది ఉన్నాడో పట్టించుకుంటావా? కానీ అసొంటోడు మనోని మీద ఏమైనా పోస్ట్ పెట్టిండు అనుకో, వానికి మెసేజ్ వెళ్ళిపోతుంది. హాయ్ తమ్ముడు, ఎందుకు అట్లా పెట్టినావు? అట్లా పెట్టకుండా నీకు ఏమైనా కావాలంటే ఇస్తా, నేను నీకు సపోర్ట్ చేస్తా అని చెప్పి మ్యానిపులేషన్ చేసేస్తాడు. తిప్పుకుంటాడు. మాటకారి మాటల వల్ల తిప్పేస్తాడు. సో ఇప్పటికే నాతో మాట్లాడుతుంటే కూడా నాన్ వెజ్ స్టైల్ బాగా వస్తుంది దాంట్లో. సో యాటిట్యూడ్ కానీ ఆ స్టైలింగ్ వస్తుంది, ఆ వర్డ్ కూడా వస్తుంది దానికి. ఒకసారి నాన్ వెజ్ లా చేయొచ్చు కదా, ఒకసారి ఏదైనా వర్డ్ చెప్పొచ్చు కదా అంటున్నా. నువ్వు వాడిని ఇమిటేట్ చేస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ చెప్తున్నావు కదా. పల్లవి ప్రశాంత్ గురించి ఒక మాట అన్నాడు. ఎవడాడు ఆడు అన్నా ఎప్పుడు చెప్తుందన్నా అని అంటే ఆడు అని అన్నాడు. లాస్టింగ్ చేసిండు కదా పల్లవి ప్రశాంత్. సరే పల్లవి ప్రశాంత్ ఏం నేను ఆయనకేం ఫ్యాన్ కాదు. నేను కూడా ట్రోల్ చేసిన. అంటే ఆయన బిగ్ బాస్లో ఉన్నప్పుడు సపోర్ట్ కూడా చేసిన ఒక 2-3 వీడియోలు. అరే గేమ్ ఆడుతుండే, ఓకే ఇదే కదా కావాల్సిందని. బయటకు వచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వకపోయేసరికి కూడా నేను కూడా ట్రోల్ చేసిన. నేనేమి పల్లవి ప్రశాంత్ని నా నెత్తిని ఎక్కించుకొని వాళ్ళ ఫ్యాన్స్ అంతా నాకు సపోర్ట్ చేయాలన్నట్టు ఏం మాట్లాడట్లేదు. కానీ నువ్వు మాత్రం అన్నావు కదా, ఆడు పెద్ద దొంగ, ఆడు పెద్ద వేస్ట్ గాడు అని అన్నాడు కదా. సో ఇప్పుడైతే నేను బిగ్ బాస్ కప్పు కొట్టుకుని వచ్చి వీడియో అది సేమ్ ఎట్లా అంటే దింపేసి మీరు. జనరల్ గా నేను అట్లా ఇమిటేట్ చేస్తా. నా బ్లడ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి అట్లా ఉంది. నేను ఒక్కసారి చూసినా కానీ చేయగలుగుతా. మోస్ట్లీ చాలా సార్లు చూసినోడిని వాడు ఒకసారి ఏమైనా చేసిండంటే అట్లా చెప్పగలుగుతా. వాడిని చాలా సార్లు చూసిన, వాడు చేసి మనకు తెలియదా. సో ఓకే అన్న, సో మనకి టాపిక్ అయిపోయింది. సో ఇప్పుడు నేను మీ వ్యక్తిగత లైఫ్ లోకి వస్తాను. టాపిక్ అయిపోలేదు. ఇప్పుడు మీకు ప్రూఫ్లు అడుగుతారు ఇప్పుడు జనాలు, నువ్వు మాట్లాడుతున్న దానికి ప్రూఫ్లు ఏంటి అనేసి. నేను అంటున్నాను, నాన్ వేసిన యాడ్సెన్స్ వచ్చేసి దుబాయ్ ఉన్నది. మనకు ₹1 వస్తే వానికి ₹10 వస్తాయి. నేను ఇందాక 2-3 రూపాయలు అని చెప్పినా కానీ 2-3 రూపాయలు వేసుకున్నా కానీ 3 లక్షలు వచ్చడానికి 9 లక్షలు 10 లక్షలు వచ్చినాయి వ్యవహారం అది. ఇప్పుడు నాకు నా యూట్యూబ్ రెవెన్యూ 2,25,000. లాస్ట్ మంత్ 2 లక్షలు ఓపెన్ చెప్తున్నా. ఎందుకు కమ్యూనిటీ గైడ్ లైన్స్ చేస్తారు ఎవరైనా? నేను మీ ఛానల్ చెప్తున్నా, నా ఛానల్ చెప్తలేను కదా. నేను నా ఛానల్ చెప్తే నాకు యూట్యూబ్ వాడు అర్థమైందా. నాకు మినిమం 2 లక్షల నుంచి 2,50,000 పర్ మంత్ కి వస్తుంది. ఇదే దుబాయ్ యాడ్సెన్స్ నా యాడ్సెన్స్ కి జాయిన్ చేసుకున్నాను అనుకో, నాకు 9 నుంచి 10 లక్షలు వస్తాయి పర్ మంత్. ఓకే, మళ్ళీ మనోడు కూర్చొనే మాట్లాడతాడు, తిరుక్కుంటే మాట్లాడాడు. నువ్వు ఫ్లైట్ ఫ్లైట్ ఎక్కినావు, ఆడ పోయినావు, టూరిజం ప్లేస్కి పోయినావు, ఆ టూరిజం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు. నీకు ఇదంతా ఒక 2 గంటలు 3 గంటల పని. నీకు ఇంట్లో ఒక 2-3 పాటలు వచ్చేసేస్తాయి. సో మనోడు కూర్చొని చేసే పని ఇదంతా పని కాదు. ఇప్పుడు నాన్ వెజ్ గాడు ఏమన్నాడంటే, ఈ ఆడియో ఉంది నా దగ్గర, ఎక్కడ వినిపించలేదు ఇది. ఇప్పుడు నీకు వినిపిస్తా, నీకు ఫోన్ ఇస్తా, నీ మైక్ దగ్గర పెట్టుకొని వాయిస్ వాందేనా కాదా, ఏమన్నా ఇలా ఏఐ యాప్ యూజ్ చేసి ఏమైనా మాట్లాడినరా అనేది నువ్వు పసి కట్టుకో, నాకేం ప్రాబ్లం లేదు. నేను ఎవరెస్ట్ కోసం దాచుకున్న మనీ అయితే ఉంది. సో అదైతే ఎవరెస్ట్ ఎక్కలేదు కాబట్టి ట్రావెలింగ్ సరిపోతుంది. ఒక 2 years కూర్చొని నేను
వ్యూస్ వచ్చినా రాకపోయినా నాకేం ప్రాబ్లం లేదు, నేను ట్రావెల్ చేసుకోగలను. సో 2 years ఇనఫ్ ఫర్ ట్రావెలింగ్ మనీ అనమాట. సో ఇదంతా కాంట్రవర్సీస్ ద్వారానే వచ్చిందనే చెప్పుకోవాలి. సో నాన్ వెజ్ వాయిస్ ఇది. సో వ్యూయర్స్ మీకోసం మరోసారి వినిపించే ప్రయత్నం. ఎవరెస్ట్ కోసం దాచుకున్న మనీ అయితే ఉంది. సో అదైతే ఎవరెస్ట్ ఎక్కలేదు కాబట్టి ట్రావెలింగ్ సరిపోతుంది. ఒక 2 years కూర్చొని నేను వ్యూస్ వచ్చినా రాకపోయినా నాకేం ప్రాబ్లం లేదు, నేను ట్రావెల్ చేసుకోగలను. సో 2 years ఇనఫ్ ఫర్ ట్రావెలింగ్ మనీ అనమాట. సో ఇదంతా కాంట్రవర్సీస్ ద్వారానే వచ్చిందనే చెప్పుకోవాలి. వాని నోటితో చెప్తుండే కదన్నా, ఆడు ఇట్లా 5,000 ఇట్లా పియ్యి తీసి ఆ పియ్యిని ఇట్లా నోట్లో పెట్టుకునే నోటితోనే చెప్తుండు కదా, ఆ పీతి నోటితోనే చెప్తుండు కదా. కాంట్రవర్సీ ద్వారా సంపాదించినటువంటి డబ్బే, స్వయంగా అతనే చెప్తున్నాడు, కాంట్రవర్సీ ద్వారా సంపాదించినటువంటి డబ్బు నువ్వు తింటున్నావు ఈరోజు. నీ సావు ఎట్లుంటుంది అని అంటే, ప్రపంచంలోనే కని బిని ఎరగని ఒక సావు అనేది నువ్వు చేస్తావు. ఒకరి తల్లిని క్యాన్సర్ వచ్చింది అని చెప్పి ఇష్టమున్న మాటలు అన్నాడు. వాళ్ళ తల్లికి క్యాన్సర్ వచ్చింది, బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది, సో అందుకే ఇట్లా సంపాదిస్తుండు అనేసి. మరి మీ అమ్మకి ఏమొచ్చింది? మీ అమ్మ మంచిగానే ఉన్నది కదా. కాంట్రవర్సీలు చేసి సంపాదించేది అవసరం ఉందా? అంటే ఒకని కాంట్రవర్సీ అంటే ఏంటి అన్న, ఒకని పొట్ట కొట్టి సంపాదిస్తున్నా అన్నట్టే కదా. కాంట్రవర్సీ డెఫినేషన్ తెలుసుకోండి, గూగుల్కి వెళ్ళండి, దాని మీనింగ్ అనేది కొట్టండి వచ్చేసేస్తుంది. క్లియర్ కట్గా ఆ పీతి నోటితోనే చెప్తుండు కదా, కాంట్రవర్సీ చేసి సంపాదిస్తున్నటువంటి సొమ్ము. భయ్యా సన్నీ యాదవ్ మీద 5-6 వీడియోల దాకా పెట్టిండు, దాని మీద 8 నుంచి 10 లక్షల రూపాయల దాకా వచ్చినాయి పైసలు. ఒక్కొక్కటి మిలియన్స్లో వ్యూస్ ఉన్నాయి, దాదాపు 10 లక్షలు. భయ్యా సన్నీ యాదవ్ డైరెక్ట్ ఓపెన్ ఛాలెంజ్ చేసిండు, నేను నీ మీద చేసిన కాంట్రవర్సీకి నేను విత్ ప్రూఫ్లు చూపించుకుంటా, ఆ మనీ అనేది వృద్ధాప్షన్కి కానీ గుడ్డి వాళ్ళకు కుంటి వాళ్ళకి ఎవరికన్నా కానీ నేను డబ్బులు డొనేట్ చేస్తాను, నీ నువ్వు కూడా డొనేట్ చేయాల్సిందే అని చెప్పిండు. సో ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తే చేయమని. కాంట్రవర్సీ మీద వచ్చిన డబ్బు నాకు వద్దురా బాబు, నేను అట్లా సంపాదించుకోలేని ప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటే వాయిస్ అయితే పెట్టేస్తాం. మరి నేను లేదురా బాబు, నేను కాంట్రవర్సీల ద్వారా సంపాదించలేదు, నేను కష్టపడి సంపాదించిన అంటే గనక ఈ కాంట్రవర్సీ మీద వచ్చిన డబ్బంతా డొనేట్ చేసేసి ఓపెన్ ఛాలెంజ్. మొన్న 301 డైరీస్ లో నువ్వు నా మీద 2 వీడియోలు పెట్టావు, దాని మీద నా మీద బతుకుతున్నావురా నువ్వు అని చెప్పిండు. నువ్వు 2 వీడియోలు పెడితే నా మీద బతుకుతున్నావురా, నా మీద తెస్తున్నారా నీకు వ్యూస్ అని అన్నాడు. మరి భయ్యా సన్నీ యాదవ్ మీద కాంట్రవర్సీ చేసే కదా నువ్వు బతకాలనుకుంటుంది. నేను 2 వీడియోలు పెట్టినా, నువ్వైతే 5-6 వీడియోలు పెట్టినావు. నాకు నీ 2 వీడియోలకు 2 లక్షల వ్యూస్ వచ్చినాయి, నాకు మహా అయితే 5,000-10,000 వచ్చుంటాయి అనుకుందాం. నీకైతే నీ దుబాయ్ యాడ్సెన్స్ 10 లక్షలు వచ్చినాయి కదా. కాదని చెప్పి రెవెన్యూ చూపిమని, కాదు రాలేదు రెవెన్యూ చూపి. ఓపెన్ ఛాలెంజ్, ఓపెన్ ఛాలెంజ్. సో నాన్ వెజ్ గారు మీరైతే వీడియో చూసినట్టయితే, సో విజ్జుగోడ్ అయితే నాన్ వెజ్ గారా, నాన్ వెజ్ అరే నీకే చెప్తుండే చెప్పు. ఇప్పుడు నీ లాంగ్వేజ్ నువ్వు చెప్తున్నావు, నా లాంగ్వేజ్ నేను చెప్తున్నా. వానికి ఒక దేశ ద్రోహికి నువ్వు మర్యాద ఇస్తున్నావు, నువ్వు ఒక భారతీయుని అని మర్చిపోవద్దు. ఒక దేశ ద్రోహికి, మన దేశాన్ని తిట్టేటోనికి నువ్వు మర్యాద ఇచ్చి మాట్లాడదు. సో కేసులు ఉన్నట్టు ప్రూఫ్ అయితే కాదు నా దగ్గర అయితే. అంటే నేను నీ ఛానల్ కి నేను చూపియాను, నీ కంటికి చూపిస్తా, నీ మనసు మీద చేస్తా. ఇప్పుడు ప్రూఫ్లు చూపి నాకు మన మీద దేశ ద్రోహి కేసు నేను నీ కంటికి చూపిస్తా, నేను నీకు చూపిస్తా, నీ ఛానల్ కి నేను చూపియాను. ఎందుకంటే ఈ బ్యాక్గ్రౌండ్ లో మేము చాలా వర్క్ చేస్తున్నాం, నేను డైరెక్ట్ తీసుకొచ్చి నీకు చూపిలేను. నాకు ఇంకా చాలా వెరిఫికేషన్లు ఉన్నాయి, చాలా ప్రూఫ్లు వచ్చేది ఉన్నది. నేను ఒక్కొక్కటి ఇట్లా గ్యాదర్ చేసుకుంటూ పోతున్నా. డైరెక్ట్ మీ ఛానల్ కి అయితే నేను ఆ ప్రూఫ్ ఇవ్వలేను. నీకు మనస్సాక్షి ఉంది అని అంటే, నువ్వు నమ్ముతున్న దేవుడి మీద ఒట్టేసి నేను చూపించింది కరెక్టా కాదా, ఆ ఎఫ్ఐఆర్ ఉందా లేదా అనేది చెప్పు. గ్రౌండ్ లెవెల్ నుంచి పోయినట్టు అనుకుంటున్నాము. టీం వర్క్ అన్నా, టీం వర్క్ యాక్చువల్ గా టీం వర్క్ కాదన్నా, ఇది మనకి ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు వాడు చేసిన అక్రమాలు అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాని బాధితులు ఉన్నారు, వాళ్ళు మనకు బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేసుకుంటూ ఒక్కొక్కటి ఇట్లా పుట్టగొడుగులు లెక్క తీస్తున్నారు. ఇప్పుడు నేను చదువుతున్నా, కంప్లైంట్ హ్యాస్ ఫైల్డ్ ఎట్ సైబర్ క్రైమ్ హైదరాబాద్. దమ్ముంటే నా అన్వేషణకి మీరు సపోర్టివ్గా వస్తే హైదరాబాద్ సైబర్ క్రైమ్కి వెళ్ళి కేసు ఉందా లేదా అని చెప్పి ఒక జర్నలిస్ట్ వెళ్తేనే ఇస్తారు. కామన్ మ్యాన్ వెళ్తే వాళ్ళు, ఒక జర్నలిస్ట్ మళ్ళీ మీకు ఐడి కార్డు ఉండాలి, ఒక రిజిస్ట్రేషన్ ఐడి కార్డు ఉండి అది 10, 20, 30 ఒకటి ఉంటుంది, అది చలన్ కట్టుకుంటే మీకు ఇస్తారు ఆ పేరు మీద. బై ఒక ఫ్యామిలీ, ఒక కమెడియన్ ఫ్యామిలీ, ఒక టాప్ ఫిలిం, మన తెలుగు ఫిలిం వాళ్ళ ఫ్యామిలీ, అండర్ సెక్షన్ యాక్ట్ 2000. సో ఈ ఎఫ్ఐఆర్ నెంబర్ చూసి ఇది కొంచెం ఇలా జరపండి, ఇది ఎఫ్ఐఆర్ నెంబర్, ఇది నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఇలా జరిపితే
ఒక చాట్ వచ్చింది మీకు, అది ఎవరు పెట్టిండ్రు అనేది మీకు పెట్టు, చదవద్దు మీరు. ఓకే డన్. ఓకే సో వన్ ఆఫ్ ది టాప్ ఒక కమిడియన్ వాళ్ళ భార్య పెట్టింది, ఆ టాప్ కమిడియన్ వాళ్ళ భార్య వీని మీద పెట్టింది. వాడు ఏమన్నా తెలుసా, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఒకరు చచ్చిపోవాలంట,